రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు అధికారులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా రాజకీయవేత్తకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నేత మాజీ ఎమ్మెల్యే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇటీవల పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆయన పోలీసుల విచారణ కూడా హాజరయ్యారు. అసలు పోలీసులు విచారణలో ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఏంటి, అసలు దాని వెనక మొత్తం ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో చిరుమర్తి లింగయ్య ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసు అధికారులు అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి రాబడుతున్నారు సమాచారం. ఫస్ట్ టైము ఒక పొలిటికల్ యాంగిల్లో చూస్తే మీకు నోటీసులు ఇచ్చారు. తాజాగా మీరు విచారణ కూడా హాజరయ్యారు. అసలు విచారణలో ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు? 9వ తారీఖు నాడు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు టీవీలలో కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా వార్తలు రావడం జరిగింది. నేను 11th పోతానని చెప్పి అనివార్య కారణంతో పోలేకపోయాను. ఈరోజు విచారణ వాళ్ళు, ఎందుకంటే చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత మనందరిపై నుండి గౌరవించడం, ఆ రకంగానే విచారణ పోవడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు, అడిగిన దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అడిగిన వాళ్ళు కూడా మా కాన్సెన్స్ సంబంధించిన వాళ్ళే. ఏదో ఫోన్ ట్యాపరింగ్ కేసులో మరి ఇద్దరి పేర్లు మీరు ఒక పోలీస్ ఆఫీసర్ మీతో మాట్లాడి నెంబర్ ఎందుకు ఇచ్చినట్టు, తను ఎందుకు ఇచ్చి అడిగినో తెలియదు. ప్రజలలో నిన్నారు, ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్నా. ఆ రకమైన సందర్భంగా ఇప్పుడు నెంబర్లు పెడితే మరి పక్కన ఉన్న వాళ్ళు తెలిసి ఉంటే పెట్టండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ సౌండ్ కూడా వినపల్లే, పబ్లిక్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైనా విచారణ పిలిచి కూడా రావాలని చెప్పారు, ఖచ్చితంగా వస్తాయని చెప్పడం జరిగింది. కానీ విచారణ అనేది ఏంటంటే పోలీస్ యంత్రాంగం, పోలీస్ ట్యాపింగ్ అనేది పోలీస్ యంత్రాంగం చేసుకునే పని. అందులో రాజకీయంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మమ్మల్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ప్రతి ప్రభుత్వాలు వచ్చినప్పుడు అలా అవసరాల నిమిత్తం అక్కడి నిమిత్తం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ట్యాపింగ్ చేసుకుంటారు. అంత మాత్రం దానికి చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ చేసినని చెప్పి మీడియా మాధ్యమం చాలా చూసినాం. అది మనకు ఎలాంటి సంబంధం మనం, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం. ఒక పార్టీ ప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా 2 టర్మ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు. ప్రజలు ఎవరైనా కానీ అధికారులు కానీ అవసరం ఉంటే మాట్లాడుతున్నాం. మన అవసరాలు, మా ప్రజల అవసరాలు, మా కార్యకర్తల అవసరం ఉంటే అధికారులతో మాట్లాడుతున్నాం. ఆ సందర్భంగా జిల్లాలో అనేక సంవత్సరాలు పనిచేసిండు తిరుపతి అనే పేరు ఉంది. తను ఆ పరిచయంతో నాకు ఫోన్ చేసిండు. తను కూడా 2 నెంబర్లు అయితే పెట్టడం జరిగింది. దానికి విచారణలో ఈ రకంగా వచ్చిందని చెప్తే అది మనకు ఎలాంటి సంబంధం అని చెప్పడం జరిగింది. మళ్ళీ విచారణ చేస్తే కూడా రావాలంటే వస్తామని చెప్పినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే కార్యక్రమం ఏంటంటే ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఏదో రకమైన భయం పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రాణంగా పనబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ 10 సంవత్సరాలు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, రైతులు అయితేనేమి, ఉద్యోగ అవకాశాలేమి, ఐటీ రంగం కోసం ఇలా రైతులకు రుణమాఫీ, 24 గంటల కరెంటు, రైతు బంధు, ఈ అనేక రకాల గురుకులాలు కానీ మెడికల్ కాలేజ్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి పార్టీని కనుమరుగు చేస్తా, కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తాం అనే పద్ధతిలో ఒక పంత పెట్టుకుని ఇలా ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతోటి మాలాంటి నాయకులకు ఏదో మరి జలకిచ్చినట్టుగా ప్రయత్నం చేయాలని చేస్తారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఇలా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వచ్చి 10 నెలలుగా వస్తుంది. ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కడు కూడా అమలు చేయకపోవడం, రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ కూడా 33% కూడా కాలేదు. అంటే వీటి మీద మేము ఎప్పటికప్పుడు మా పార్టీ, మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు నిలదీస్తున్న సందర్భంగా ఇప్పుడు మా దగ్గర అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. ఆదాని గ్రూప్ వాళ్ళు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టలే. ఇలా కేసీఆర్ ప్రభుత్వం పడిన ఆదాని గ్రూప్ వచ్చి అది మా దగ్గర రావణపేటలో నగరికల్ నియోజకవర్గంలో పెడుతుంటే నేను దాన్ని వ్యతిరేకించిన కారణం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ మధ్యకాలంలో పంటలు వచ్చే కాలాలకు వచ్చిన కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ లేదు. ఆ ప్రొక్యూర్మెంట్ చేసిన సందర్భంగా ప్రతి సందర్భం నిలదీస్తున్నాం. ఆ గట్టిగా మాట్లాడుతున్నందుకే ఈరోజు నోటీసులు ఇచ్చడం జరిగింది. అంత మాత్రాన నువ్వు నోటీసు ఇంత మాత్రం బీఆర్ఎస్ పార్టీ భయపడదు, చిరుమర్తి లింగయ్య వాడు భయపడడు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యే అంటే ఏదో రుచి ఉండే సందర్భంలో 4 నెలలకి తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తులు. నీ ఊపదంపుడు బెదిరింపులకు భయపడతావు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు ఫస్ట్. అది నెరవేర్చకుండా
ఓ హైడ్రామా లాగా కంపెనీ పెట్టుకుని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎట్లా బెదిరించాలి, కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఈ దుర్మార్గమైన పని పెట్టుకుని ప్రజా సమస్యలు మర్చిపోయి ఈరోజు ఒక ఎజెండాగా నువ్వు పనిచేస్తున్నావు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నీకు నిర్దోషిగా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ప్రజలు నిర్దోషిగా నేను నిలబెడతారు, నేను నిలదీస్తారు. బీఆర్ఎస్ పార్టీ నిత్యం నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటుంది. సార్ చెప్పండి, ఈ తిరుపతాన్నతో కలిసి మీ జిల్లాకు సంబంధించిన ప్రతిపక్ష నేతలపైన అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేయించారు, దాంట్లో మీదే కీలక హస్తం అంటారు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భం కూడా మీ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే మీకు నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు విచారణకు పిలిచారు. చెప్తున్నా బ్రదర్, మీకు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తలేను, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నాను. పోలీసులు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ట్యాపరింగ్ నేను ఎట్లా చేపిస్తాను, నేను చెప్తే వాళ్ళు తింటారు. ఇలా రేవంత్ రెడ్డి గారు నడుస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు కాల్ డేటా నాది కూడా తీసినామని చెప్పారు, అంటే ఆయన చెప్తున్నట్టు ట్యాపరింగ్ చేస్తారా? కాదు కదా. అలాగే సమస్య ఉత్పన్నమైనప్పుడు వివిధ రకాల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, జాగ్రత్తల విషయంలో కానీ అన్ని రంగాలలో వాళ్ళు ఆచివేసి ఒక వింగ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో మన పాత్ర ఏముంటుంది, నా పాత్ర ఏముంటుంది? మునుగోని ఎలక్షన్ అయితే నా పాత్ర నాకేం సంబంధం ఉంటుంది? అది ప్రభుత్వం ఒక యంత్రాంగం ఉంటుంది. ఏ ప్రభుత్వంలో అధికారం ఏ పార్టీ నాయకుడు రావచ్చు, పోతుండొచ్చు, కానీ ఒక యంత్రాంగం అయితే మారదు కదా. అలాంటప్పుడు వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేసుకుంటారు. అది మాకు ఎలాంటి సంబంధం లేదు. అది కాకపోతే రాజకీయంగా మేము ఏ రకంగా అయితే ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వమో, దానికి మాకు ఒక జలకిచ్చడానికి ఈ కార్యక్రమం ట్రాపింగ్ చేసిరని చెప్పి మాకు అపవాద వృద్ధాలు ప్రజల్లో బదనాం చేయాలని ఒక కార్యక్రమం. ఇచ్చిన హామీలు మర్చిపోవాలి ప్రజలు మర్చిపోరు, బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయి కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా నిలదీస్తాం. సార్ అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా చెప్పండి, అందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా లేదా సూటిగా చెప్పండి. అట్లా కాదండి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా మీరు సూటిగా చెప్పండి అంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, పోలీసు వింగ్లో లేను. ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళం మాకేం తెలుస్తుందండి? అది పోలీసు వాళ్ళని అడగండి, నాకేం తెలుస్తుంది? మీరే చెప్పండి. నీకు తెలుస్తుందా? మరి నీకు తెలియప్పుడు నాకు తెలియనప్పుడు అది పోలీసు యంత్రాంగం, వాళ్ళ కాడ రిక్రూట్మెంట్ ఉంటుంది, వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్షన్ సపరేట్ ఉంటుంది, వాళ్ళు చూస్తుంటారు, మనకెట్లా తెలుస్తుంది? మరి అయితే మీకే ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఎందుకంటే ఉన్నతాధికారులు చాలామందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతున్నారు. అయితే పొలిటికల్గా చూస్తే ఫస్ట్ మీకే నోటీసులు ఇచ్చారు. నేను చెప్తున్నా బ్రదర్, ఇప్పుడు కదా 3-4 నెలల సంది ప్రభుత్వం మీద విపరీతంగా ఎండగడుతున్నాం. మా కేసీఆర్ గారి పిల్లి మేరకు, మా కేటీఆర్ గారి పిల్లి మేరకు ఎండగడుతున్నాం మాట వాస్తవం. మొన్న ఆదాని గ్రూప్ వాళ్ళు కంపెనీ పెడతామని వచ్చారు. ఇప్పటికే మా చౌటుపల్లి నుంచి నగరంగా అంటే పొల్యూట్ వాతావరణం ఉంటుంది, అన్ని ఫార్మా కంపెనీలు. ఈ కంపెనీ కూడా వస్తే దాదాపు 390 ఎకరాల భూమి కొనుగోలు చేయడం జరిగింది. అందులో 140 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొల్లగొట్టి మా ప్రాంత రైతులని, వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలని జీవనగతులు లేకుండా వాళ్ళని అందరూ వ్యవసాయ భూములు వదిలిపెట్టి వలసపోయే విధంగా కంపెనీ చేస్తున్నారని చెప్పి నేను అంబుజా కంపెనీని ఆదాని గ్రూప్ వాళ్ళని వ్యతిరేకించిన మాట వాస్తవం. నేను ప్రజల పక్షపాతి కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేసినాం. దానికి వారు నచ్చవచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆదాని గ్రూప్ వాళ్ళంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతుంది కూడా బీజేపీ వాళ్ళే కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతామని చెప్పి ఒత్తిడి కావచ్చు, ఆ ఒత్తిడిలో భాగంగా నా మీ రకమైన కుట్ర కావచ్చు అని భావిస్తున్నాను. మరి అయితే ప్రజల పక్షాన మీ పార్టీ అంతా కూడా చాలామంది నేతలు పోరాడుతున్నారు. మరి వాళ్ళందరికీ లేనిది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ మీకే ఇచ్చారు కదా నోటీసులు కూడా. అది రేవంత్ రెడ్డి గారు అడుగు, ఇంటెలిజెన్స్ ఐజీని అడుగు, నాకేం తెలుసు సార్? ఇంటెలిజెన్స్ ఐజీని అడగండి, రేవంత్ రెడ్డి గారు అడగండి. చిరుమర్తి గారు పెద్ద నాయకుడు చూస్తారు కదా, గట్టిగా మాట్లాడుతాను ఇచ్చేది. అయితే చెప్పండి, మీ జిల్లాకు సంబంధించిన మరో 2 నేతలు కూడా, మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి అంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి. ఎవరు అసలు వాళ్ళు? నాకు తెలియదు ఎవరికి ఇచ్చింది. అంటే నోటీసులు ఎవరికి రాలేదా పొలిటికల్గా? నాకు తెలిసి ఎవరికి రాలేదు. అంటే కొన్ని మీడియాలో ప్రచారం చేస్తారు, కొందరు రీడింగ్ కోసం వార్తలు రాస్తారు, కొందరు పత్రికలు రాస్తారు, సోషల్ మీడియా పెడతారు. ఎవరు కూడా ఇంతవరకు నోటీసులు రాలేదు. అంటే ఈ రకంగా లీకులు ఇప్పించేది ఆయనే. లీకులు ఇప్పించి ఏదో చేస్తామంటే భయపడి కూర్చుంటున్న భ్రమలో ఈ ప్రభుత్వం ఉన్నది. సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను కూడా చాలామందిని అరెస్ట్ చేశారు. మరి రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నాకేం తెలుసు, మీరు విచారణకి వెళ్ళారు కదా, అంటే విచారణ పిలవడం, వాళ్ళు పిలిచారు గౌరవంగా, నేను చట్టాన్ని గౌరవించిన కాబట్టి పోవాలి వ్యవస్థలో. వాళ్ళు అడిగిన దానికి ఉన్నట్టు చెప్పి రావడం జరిగింది. కాకపోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేస్తుందని నాకు ఫీలింగ్ అనిపించింది ఆ విచారణ చూసినాక. మరొకటి కాదు, ఒక రాజకీయ కోణంలో జరుగుతుంది అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొట్టమొదట నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అయితే ఆయన ఈరోజు తాజాగా విచారణ కూడా హాజరయ్యారు. విచారణలో పోలీసులు అడిగిన వాటికి ఆయన క్లియర్గా సమాధానం చెప్పారు. అలాగే ఇది కేవలం ఒక కుట్రపూరితంగానే జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, ఈ కేసీఆర్ని అలాగే ఈ పార్టీని లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇట్లా తమ పైన కుట్రలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది.